నా పేరు కనకదుర్గ అండి. నేను 2011లో మెడిటేషన్లోకి వచ్చాను. నాకు బాబు చనిపోయిన బాధతో నేను ధ్యానంలోకి వచ్చాను అనమాట. 2009లో చనిపోయాడు బాబు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను పిరమిడ్ మెడిటేషన్ ద్వారా నా ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను. నాకు బాబు గురించి ఉన్న దిగుల్ని పోగొట్టుకున్నాను అనమాట. అయితే నాకు క్రాప్ సర్కిల్స్ అనేవి కనెక్ట్ అయింది. క్రాప్ సర్కిల్ అనే మెసేజ్ నాకు కనెక్ట్ అయింది. ఆ క్రాప్ సర్కిల్ గురించి చెప్పడానికే నేను భూమి మీదకి వచ్చానని కొంతకాలానికి నేను తెలుసుకున్నాను. క్రాప్ సర్కిల్స్ అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తాయి అన్నమాట. ముందుగా పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నాకు పత్రి సారు రమణ మహర్షి పిరమిడ్లో 2014లో ఒక క్లాస్ జరిగింది. అప్పుడు పిరమిడ్లో క్లాస్ అయిపోయిన తర్వాత అందరికీ సన్మానం చేశారు సార్. ఏంటి ఈ వర్క్ చేసే వాళ్ళందరికీ క్రాప్ సర్కిల్ వర్క్ నేను చేస్తాను కాబట్టి నన్ను పిలిచి సన్మానం చేసి క్లాస్ చెప్పించి పంపించారు. లంచ్ టైంలో సార్ కుర్చీలో కూర్చున్నారు, నేను అలా పక్కన మెట్ల మీద కూర్చొని ఉన్నాను. కూర్చొని ఉంటే నా వంక అలాగా చూస్తున్నారు. చూస్తుంటే నేను అడిగాను, ఏం సార్ అని అడిగాను. అడిగితే ఇలా ఏలు చూపించి ఏదైనా పట్టుకుంటే వదలొద్దు అన్నారు. నాకేదో మెసేజ్ ఇచ్చారు సార్ అని చెప్పి నేను అలా ఇచ్చాను. వెంటనే ఇంకొక విషయం అడిగాను. ఏంటంటే అది మనకి ధ్యానం కుదరినప్పుడు నాకు ధ్యానం ఒక్కొక్కసారి నాకు ధ్యానం కుదరదు సార్, అప్పుడు ఏం చేయాలని అడిగాను. పుస్తకాలు చదవాలని చెప్పారు. ఇంకా సరే ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. అయితే నేను అప్పటికి అక్కడ క్రాప్ సర్కిల్స్ స్టాల్ పెట్టుకున్నాను. నేను ఆ పిరమిడ్లో గుడిగాళ్ళు 2014లో అయింది. అయితే క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టాను. నేను ఈ వర్క్ ఆపట్లేదు, ఇష్టంగానే నేను వర్క్ చేస్తున్నాను. సార్ ఎందుకు పట్టుకుంటే వదలొద్దు అన్నారు అని అప్పుడు నేను ఆలోచించాను. ఏంటంటే ఇంకా నువ్వు ఆ వర్క్ వదలొద్దు, ఈ క్రాప్ సర్కిల్ వర్క్ మీరు వదలొద్దు అని నాకు సార్ గట్టిగా చెప్పినట్టు నాకు అనిపించింది. ఏం చూపించి మరీ చెప్పారు, ఏదైనా పట్టుకుంటే వదలొద్దు అన్నారు. నాకు ఇష్టం వర్క్ చేయటం. సార్ అంత ఇదిగా చెప్తే నేను ఎందుకు వదులుతాను ఇంకా వర్క్ని. అట్లాగే ఇంకా మళ్ళీ ఒకసారి వైజాగ్లో 2014లో క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టమని ఎప్పుడైతే నాకు ధ్యానంలో నాకు మాటలు వినిపించినాయో రాత్రిపూట, ఆ సంవత్సరమే నేను కడతాల్లో స్టాల్ పెట్టాను. స్టాల్ పెడితే పత్రి సార్ వచ్చారు స్టాల్ దగ్గరికి. వచ్చి మేడం మీరు స్టేజ్ దగ్గరికి రండి అన్నారు. అంతే, ఇంకా ఆయన ఎప్పుడైతే రమ్మన్నారో ఆయన వెనకాలే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను పైకి రమ్మన్నారు. వెళ్ళాను పైకి. వెళ్తే నాతో క్లాస్ చెప్పించి క్రాప్ సర్కిల్ గురించి చెప్పించి నేను ఎలా ధ్యానంలోకి వచ్చానో నన్ను చెప్పమన్నారు. నన్ను మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారో చెప్పండి మేడం అన్నారు. మీ అనుభవాలు చెప్పండి అన్నారు. చెప్పాను. చెప్పిన తర్వాత క్రాప్ సర్కిల్ గురించి చెప్పండి అన్నారు. చెప్పాను. చక్కగా సన్మానం చేసి నాకు ఫుల్ ఎనర్జీని ఇచ్చి పంపించారు. నాకు ఎంత ఆనందం వచ్చిందంటే రాత్రిపూట ఆ మాటలు వినిపించటం ఏంటి, నేను ధైర్యంగా వెళ్ళి ఆ స్టాల్ పెట్టడం ఏంటి. స్టాల్ పెట్టిన 2వ రోజు 3వ రోజు వచ్చారు స్టాల్ దగ్గరికి సార్. వచ్చి మీరు స్టాల్ దగ్గరికి రండి మేడం అన్నారు. అంతే, ఇంకా అసలు అంతా ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే నాకు. సరే అని చెప్పి ఆ రోజు అట్లాగా 2014లో అలాగ అయిపోయింది. అది అయిన తర్వాత రమణ మహర్షి పిరమిడ్లో సన్మానం చేసి క్రాప్ సర్కిల్ గురించి మళ్ళీ చెప్పించారు. ఆ రోజు పట్టుకుంటే వదలొద్దని ఒక మెసేజ్ ఇచ్చారు నాకు.
తర్వాత మళ్ళీ వైజాగ్లో నేను 2019లో 2000 ఫస్ట్ సెకండ్ ధ్యాన మహాయజ్ఞానికి వైజాగ్లో ప్రకృతి వ్యాలీలో స్టాల్ పెట్టా. ఫస్ట్ సంవత్సరం పెట్టాను, స్టార్టింగ్లో ఫస్ట్ సంవత్సరం పెట్టాను. మామూలుగా తీసుకుని వచ్చేసా. సార్ అప్పుడు ఫస్ట్ సంవత్సరం పెట్టినప్పుడు కూడా నన్ను స్టేజ్ మీద క్లాస్ చెప్పించారు క్రాప్ సర్కిల్ గురించి. రెండో సంవత్సరం పెట్టినప్పుడు సార్ అప్పుడు కూడా చెప్పారు సార్ క్రాప్ సర్కిల్ గురించి. నేను వెళ్ళొస్తాను సార్ అని చెప్పి ఇంకా స్టాల్ టైం అయిపోయింది. స్టాల్ అంతా సదిరేసేసి ఆ క్రాప్ సర్కిల్ అన్ని వ్యాన్లో సదిరేసి సార్కి వెళ్ళొస్తామని చెప్దామని చెప్పి వెళ్ళాను. సారు నా దగ్గరికి. సారు ఒక 5-6 మేడమ్స్ ఉన్నారు అక్కడ, వాళ్ళు మెయిన్ వాళ్ళు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు అందరూ నవ్వుకుంటా. నేను వెళ్ళాను. అప్పుడే వెళితే నన్ను చూశాను సార్. చూసి ఈ మేడము పెద్ద ప్రాజెక్ట్ పట్టుకున్నారు, ఆవిడ పైన ఆవిడ చేసుకున్నారు అన్నారు. అనేసరికి పక్కన ఒక మేడం ఉంది. అన్నారు, సార్ మీరు ఏది చెప్తే అది చేస్తాం, అది ఎట్లా సార్ మాకు సాధ్యం అన్నారు ఒక మేడం. మీరు చెప్తే చేయరు, తిడితే చేస్తారు అన్నారు సార్. అనేసరికి ఇంకా అక్కడ నవ్వుకున్నారు అందరూ. నవ్వుకొని వెళ్ళొస్తాను సార్ అని చెప్పి చక్కగా హ్యాపీగా వచ్చేసాను. వచ్చేటప్పుడు ఆలోచించాను, నేను ఇంత ఆడతా పాడతా ఇంత వర్క్ చేస్తున్నాను, నేను క్రాప్ సర్కిల్ వర్క్. సార్ ఏంటి పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారేంటి అంటే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయింది, ఇంత పెద్ద వర్క్ ఉందా దీనికి ఇది అని చెప్పి నేను ఆలోచనలో పడ్డాను. ఇంకా అట్లా మామూలుగా సరే ఏదన్నా జరగనే, నాకు ఇష్టం, నేను క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తా, వదలను. భూమి మీద ఉన్నంతకాలం, నా శ్వాస ఉన్నంతకాలం నేను క్రాప్ సర్కిల్ వర్క్ చేస్తానే ఉంటాను అనుకున్నాను. అనుకున్న తర్వాత కొంతకాలానికి మా వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇది పెద్ద ప్రాజెక్ట్ అనేది. కొద్దిగా నాకు తెలుస్తుంది. ఇంకా అది ఎంత ఎనర్జీ ఉంటే ఆ వర్క్ చేయగలరు, ఆ వర్క్ చేస్తే నాకు ఎంత ధైర్యం ఉంటుంది, మాస్టర్స్ నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు అనేది మా వారు ఉన్నప్పుడు అంత తెలియలేదు నాకు. ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది. ఎట్లాగంటే మా వారు చనిపోయారు, ఇంక నాకు ఏ ఆధారం లేదు. కరెక్ట్గా 1 నెల రోజులు గడిచింది. ఏప్రిల్ 5 నుంచి మే 5వ తారీఖు నెల అయిపోయింది. 7వ తారీఖున నేను క్లాస్ చెప్పాను లైట్ వర్కర్స్లో. ఎంతమందికి నేను క్రాప్ సర్కిల్స్ ఇచ్చానంటే, ఆ క్లాస్ చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను క్రాప్ సర్కిల్స్ ఇస్తానే ఉన్నాను. ఎంతోమందికి ఇచ్చాను. నేను పోస్టర్లో పంపిస్తాను. మాస్టర్స్ నాకు వర్క్ పట్టుకోమని ఎప్పుడైతే నన్ను కర్తాల్లో స్టాల్ పెట్టమని చెప్పారో నేను అసలు కొద్దిగా కూడా భయపడలేదు. నేను ఫస్ట్ అంతమందికి నేను చెప్పగలను అనే ఆలోచన వచ్చింది నాకు. మళ్ళీ ఏమనిపించిందంటే చెప్పగలను అనే ధైర్యం వచ్చింది. మళ్ళా అందరికి ఒకేసారి చెప్పేది కనుక మెల్లమెల్లగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా చెప్తా ఉంటాం. అలాగే అలవాటు అయిపోద్ది చెప్పటం. ఎప్పుడైతే నేను చెప్పాలి క్రాప్ సర్కిల్ గురించి స్టాల్ పెట్టాలని డిసైడ్ అయ్యానో అంతే. ఇంకా ఎంత మొండిగా మాట్లాడతారంటే స్టాల్ దగ్గరకు వచ్చి సమాధానం నేను కాదు చెప్పేది, నా శరీరమే అక్కడ కనిపించింది అందరికి. నా లోపల ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. ఎందుకంటే నా ఎనర్జీ అలా ఉంటుంది అనమాట. అక్కడ ఎవ్వరికి లేదనుకోకుండా, పొరపాటు కూడా జరగకోకుండా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ తిరిగి వెళ్ళకోకుండా నేను స్టాల్ దగ్గరికి ఎవరు వస్తారు వాళ్ళందరికీ క్రాప్ సర్కిల్స్. ఇదేదో ఇలా ఇచ్చేసి డబ్బులు తీసుకోవటం కాదు. ఇది
వాళ్ళకి ఏం అవసరం క్లియర్గా అడగాలి. వాళ్ళకి అవసరం ఏంటి? ఇప్పుడు కడుపులో నొప్పి అన్నారంటే అదేమి నొప్పి? గ్యాస్ నొప్పా, ఇంకా ఏదన్నా నొప్పా? క్లియర్గా అడగాలి వాళ్ళని. అడిగి దానికి సంబంధించింది ఇవ్వాలి క్రాప్ సర్కిల్. అలా మనం అడిగి క్లియర్గా అడిగి ఎంతమందికి వచ్చిన వాళ్ళకి ఇస్తాం స్టాల్ దగ్గరికి? ఆ అడిగే ఓపిక, సహనం, ఆ సర్కిల్ గబాలను తీసిచ్చే ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ అయితే నాకుంటాం కష్టం. ఇష్టం ఉంది కానీ స్టాల్ దగ్గర నుంచొని అలా క్రాప్ సర్కిల్స్ ఇవ్వటం, ఆ మెసేజ్ చెప్పడం వాళ్ళకి అనేది నాకైతే కష్టం. మాస్టర్స్కి చాలా ఈజీ అది. ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఒక ప్రాబ్లం చెప్తారు, వాళ్ళు దానికి కరెక్ట్గా ఇవ్వాలి క్రాప్ సర్కిల్. ఇంకొకటి ఇచ్చామనుకోండి, వాళ్ళ దగ్గర బుక్ ఉంటుంది, ఆ బుక్లో మెసేజ్ చూస్తారు. ఏంటి మేడం నేను ఇది చెప్తే ఇది ఇచ్చారేంటి నాకు అని అడుగుతారు. ఎందుకు? వాళ్ళని అడిగి వాళ్ళకి ఏం ప్రాబ్లం కనుక్కొని, వాళ్ళ అవసరం ఏంటో కనుక్కొని, ఏ సర్కిల్ కావాలంటే ఆ సర్కిల్స్, వాళ్ళకున్న అవసరానికి ఏమేమి సర్కిల్స్ కావాలి అని కరెక్ట్గా మనం ఇచ్చి, మళ్ళా వాళ్ళు కడతాల్లో అవి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళినా కూడా ఫోన్లు చేస్తారు. 2 సంవత్సరాల తర్వాత కూడా ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరం తర్వాత ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అడిగినా సమాధానం చెప్పాలి. ఎందుకంటే కొంతమంది తీసుకెళ్ళి అలా పెట్టేసుకుంటారు. వాళ్ళు తీసి ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు మనకు ఫోన్ చేస్తారు. అలా ఎంతోమంది చేశారు. అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి. నేను పలానా క్రాప్ సర్కిల్ ఖాతాలో మీ దగ్గర తీసుకున్నాను, వీటిని ఎలా ఉపయోగించాలి అని అప్పుడు అడుగుతారు వాళ్ళు. అడిగినప్పుడు నాకు అస్సలు అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు ఫోన్ చేస్తే చక్కగా సమాధానం చెప్తాను. ఎందుకంటే మనం ఒక్కళ్ళకి చెప్తే వాళ్ళు 100 మందికి చెప్తారు. ఆ 100 మంది ఎంతమందికి చెప్తారు? ఇంకా క్రాప్ సర్కిల్ అనేది ఉంది భూమి మీద. క్రాప్ సర్కిల్స్ అనేవి మనకి భూమి మీద ఉన్నాయి, తెలియాలి. తెలియాలంటే ఎంతమంది వర్క్ చేయాలి దాని మీద? ఓపిక, సహనం అనేది ఆ మాస్టర్సే ఇస్తారు. ఆ క్రాప్ సర్కిల్ గురించి చెప్పేటప్పుడు శాకాహార ర్యాలీ చేస్తే ఎలా ఎనర్జీ ఉంటుందో, ఈ క్రాప్ సర్కిల్ గురించి చెప్పేటప్పుడు కూడా అంతే. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. అయినా సరే ఇప్పుడు నేను స్టాల్ దగ్గర నుంచి భోజనానికి వెళ్ళాను అనుకోండి, ఎవరో వాళ్ళు ఉంటారు స్టాల్ దగ్గర, కానీ స్టాల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు నేను లేనని. భోజనానికి కూడా నేను ఇష్టపడిన వెళ్ళడానికి. ఎవరికైనా బాక్స్ ఇచ్చేసి కొద్దిగా అన్నం పెట్టించుకురమ్మంటాను. ప్రతిరోజు కూడా తిన్నాను అన్నం. ఇంకా ఆకలి మీద ఉండదు నాకు. నిద్ర 12ంటికి పడుకున్నామంటే మళ్ళీ పొద్దున్నే 3ంటికల్లా లేవాలి. లేచి ఆ స్టాల్ అంతా సదురుకొని, అంతా క్లీన్ చేసి అంతా సదురుకొని, క్రాప్ సర్కిల్స్ అన్ని దులుపుకొని అన్నీ చేసుకునేసరికి 5 గంటల నుంచి 8 వరకు జరిగే మెడిటేషన్ అయిపోయి అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. నిద్ర లేదని కానీ, నీరసంగా ఉందని కానీ ఎటువంటి నెగిటివ్ ఉండదు. నెగిటివ్ అంటే ఆకలి నెగిటివ్ అని అంటలేదు, ఇబ్బంది ఉండదు. నాకు ఆకలి వేస్తుందని కానీ, నిద్ర లేదని కానీ, అనీజీగా కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ చేసే వర్క్ అలాంటి వర్క్. అది క్రాప్ సర్కిల్ వర్క్. పత్రి సార్ నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎట్లాగంటే మాచవరం పిరమిడ్ హౌస్లో పత్రి సార్ వస్తే చూడటానికి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాం. వెళితే నేను బయట గుమ్మం దగ్గర నుంచోనున్నాను. మా ఫ్రెండ్ నేను వెనక్కి తిరిగి ఇలా నన్ను రండి మేడం మీరని ఇలా వెనక్కి తిరిగి పిలిచారు. అమ్మో ఏంటి వెనక్కి తిరిగి మరీ పిలుస్తున్నారు సార్ అని చెప్పి భయంగా ఇలా దగ్గరికి కూర్చోండి అన్నారు.
కూర్చున్నాను. సారు అప్పుడు టిఫిన్ తింటున్నారు. తింటా మీ అనుభవాలు చెప్పండి అన్నారు. నేను ఎప్పుడు ధ్యానంలోకి వచ్చాను, ఏ ఏ పరిస్థితిలో వచ్చాను అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆ ప్లేట్, ఆయన తినే ప్లేట్ ఇలా ఇచ్చారు నాకు. తినమని నాకు ఇచ్చేస్తున్నారేమో అనుకున్నాను నేను. ప్లేట్ నా దగ్గర పెట్టి ఆయన కూడా తిన్నారు నాతో పాటు. ఒక్క పళ్ళెలో ఇద్దరు తిన్నాం. నాకు అయితే అమ్మో, సారు కడతాల్లో వడ్డిస్తున్నారంటేనే పరిగెత్తుకుంటే వెళ్ళి లైన్లో నుంచుంటాం. పత్రి సార్ చేతుల మీదుగా వడ్డిస్తేనే ఎంత అదృష్టం అనుకుంటాం. అట్లాంటిది ఆయన ఒక్క ప్లేట్లో, నేను ఒక్క ప్లేట్లో తిన్నప్పుడు నాకు ఏం అర్థం కాలేదు అసలు. తర్వాత కొద్దిగా ఉంచి తినండి మేడం అని సార్ వేసి చేయి కడుక్కున్నారు. నేను అది తినేసి వెళ్ళి నేను చేయి కడుక్కున్నాక ఇంకా నాకు ఆలోచన పడింది. ఇంకా అప్పటి నుంచి సారు ఇప్పుడు నాకేదో మెసేజ్ ఇచ్చారు. అది ఏంటి నాకు అర్థం కావట్లేదని ఇంటికి వచ్చేదాకా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. ఏంటనంటే, నేను పిల్లల గురించి ఆలోచిస్తున్నా. మా బాబు చనిపోయిన తర్వాత ఇంకా నాకు పిల్లలు లేరు కదా, బాబు ఒక్కడే. పిల్లలు లేకపోతే ఎలాగా, ఎవరో ఒకరు ఆధారం ఉండాలి కదా పిల్లలు అని, పిల్లల్ని కందామా పెంచుకుందామా అని ఆలోచనలో పడ్డాను నేను. అప్పుడు ఉన్నప్పుడు అలా ఆలోచిస్తున్నప్పుడు పత్రి సార్ ఎప్పుడైతే ఒక ప్లేట్లో భోజనం చేశామో ఇద్దరము, నాకేమనిపించిందంటే మనమందరము ఒక కుటుంబ సభ్యులము, మీరు పిల్లల్ని కనవద్దు పెంచుకోవద్దు అని చెప్పినట్టు అనిపించింది నాకు. మనమంతా ఒక కుటుంబం అని అసలు అంతమంది, అంత పెద్ద కుటుంబం ఉండగా ఇంకా నేను పిల్లల్ని పెంచుకోవడం ఎందుకు, ఆ వయసులో కంటం ఎందుకు అనిపించింది నాకు. అనిపించి ఇంకా ఆ రోజు ఎప్పుడైతే నేను సార్ దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చానో, పిల్లలు అనే ఆలోచన నాకు ఇలా వెళ్ళిపోయింది బయటికి. పిల్లలు కావాలన్న ఆలోచన ఇంకా నా మైండ్లో లేదు. ఇంకా అంత క్లియర్గా చెప్పారు నాకు సార్ ఆ భోజనం చేసి. ఆయనతో పాటు కూర్చోబెట్టి నాకు భోజనం, ఆ టిఫిన్ పెట్టి, ఆ భోజనం పెట్టి, అంత మాటకి నాకు, అంత ఆలోచనకి నాకు అర్థం చెప్పారు పత్రి సార్. నాకేదన్నా ఒక ఆలోచన ఇదేంటో అని ఒక కొద్ది సార్లు ఆలోచిస్తూ ఉంటే ధ్యాన జగత్తులో దొరికింది నాకు దానికి సమాధానం. ధ్యాన జగత్ బుక్ వచ్చిందంటే ఆ బుక్ మొత్తం చదివేదాకా నాకు అన్నం కూడా తినాలనిపించదు. ఎందుకంటే దాంట్లో అందరు అనుభవాలు, ఎంత గొప్ప మెసేజ్లు ఉంటాయి దాంట్లో. నాకు ఏదైనా కొద్దిగా డౌట్ ఇదేంటో అదేంటో అనుకునేటప్పుడు సమాధానం పత్రి సార్ ద్వారా ఆ ధ్యాన జగత్తులో దొరికింది. అలా నాకు ఎన్నో జరిగింది. ఆహా, ఇలా ఉండాలా, ఇది చేస్తే ఇలాగా, ఇట్లా అనుకోకూడదా మనం, ఇట్లా చేయాలి, అట్లాగా నాకు ఎన్నో సమాధానాలు దొరికినాయి ధ్యాన జగత్తులో. ధ్యాన జగత్ బుక్ వస్తుందంటే బుక్లో ఏ మెసేజ్ ఉంటుందో అని ఎంత ఆనందమో. హాస్టల్ మాస్టర్స్ గురించి, గ్రహాంతర వాసుల గురించి, స్పేస్ షిప్స్ గురించి, లేకపోతే పిరమిడ్స్ గురించి, క్రిస్టల్స్ గురించి ఆ మెసేజ్లు చదవాలని నాకు బాగా ఇష్టం ధ్యాన జగత్తులో. అట్లాగా పత్రి సార్తో నాకు ఎంత హ్యాపీగా నా లైఫ్ గడిచిందంటే, సార్ ఉన్నారు, ఇంక నాకెందుకు భయం, సార్ ఉన్నారు కదా, ఏదైనా సరే మనం ఆయన తలుచుకుంటే చాలు. మనం చేసే పని, చూసే చూపు, మాట్లాడే మాట, ఆలోచన అన్నీ రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఎదగడమే కానీ తగ్గేది లేదు.
ఒక 4 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాము, ఈ రోజు ఎలా ఉన్నాము ధ్యానం చేస్తా. మార్పు రోజు రోజుకి, ప్రతి దాంట్లోని మార్పే. మాటలోని మార్పు, ఆ చూపులోని మార్పు, ఆలోచనలోని మార్పు, తిండిలోని మార్పు, అన్నిట్లో మార్పు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆ మార్పు అనేది? రాత్రి అంతా ధ్యానం చేస్తే వచ్చింది. అది మామూలుగా మారాలంటే మారలేం. రాత్రి అంతా ధ్యానం చేయాలి. 1 గంట నిద్రపోయినా ఏమవ్వదు. ఆకలి తగ్గిద్ది. ధ్యానం ఎక్కువ చేస్తే ఆకలి కూడా ఉండదు. కొద్దిగా అన్నం తినగానే కడుపు నిండిపోద్ది. నీరసం ఉండదు. ఎంత యాక్టివ్గా ఉంటాం అన్నమాట. పత్రి సార్ ఎక్కడికక్కడ నన్ను ఒక తండ్రి, ఆధ్యాత్మికంగా ఒక తండ్రి, నాకు కన్నా తండ్రి ఒకరైతే ఆధ్యాత్మికంగా ఒక తండ్రి. ఎంత ప్రేమగా అంటే పత్రి సారు ఒకరోజు నాకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి నన్ను ఒక తాడేది ఇచ్చారు. నాకు తాయిత్తు ధ్యానంలోకి వచ్చినాకే, ఈ వర్క్ చేసేటప్పుడే. నాకు అది ఇష్టం లేదు, కానీ నేను వాళ్ళ దగ్గర ఉంటున్నాను. ఎప్పుడైతే నాకు ఆ తాయిత్తు వేశారో, తీసేస్తే వాళ్ళేమనుకుంటారు, ఈ మనం చేయకూడదు ఈ పనులు, ఈ తాయిత్తు ఏంటి అని నేను అట్లాగే ఉంచుకొని బెంగళూరు వెళ్ళాను. నేను స్టాల్ పెట్టాను. అక్కడ పెడితే సారు రావటమే, సారు ఎదురుగా నేను కనబడితే ఏంటి మేడం సంగతులు ఏంటనేవాళ్ళు. అలాంటిది నా కళ్ళల్లోకి ఇలా చూసి ఆ తాడెంక ఇట్లా తాయిత్తంగా చూశారు. వెంటనే నాకు అర్థమైపోయింది. ఏంటి మేడం సంగతులను కూడా అనలేదు, ఆ తాడేంటి అన్నట్టు చూశారు నన్ను. వెంటనే సార్ అలాగా పక్కకి వెళ్ళారు, అంతే తీసేసి అక్కడ నీళ్ళల్లో పడేశాను ఆ తాయిత్తుని. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళ బలవంతం మీద ఏడ్చుకున్నాను, కానీ అది తీసేసే స్థితికి వచ్చేసాను. మనకి ఇష్టం లేనప్పుడు ఏది మన దగ్గర ఉండదు. అట్లాగా ఒక్కొక్కటి ఎరుకుతూ ఉంటున్నాం. రోజు రోజుకి పెరగడమే. అది ఒక ధ్యానంతోనే సాధ్యమైంది. మనం ఉండాలి అనుకుంటే ఉండలేము. ఎవరైతే రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేస్తారో, తెల్లవారుజామున ఒక 2 గంటలు పడుకుంటే చాలు నిద్ర. ఫుల్ ఎనర్జీ అనమాట. కూర్చోడమే, అసలు ట్రావెల్స్ ఉండవు, ఏమి కనిపించవు, ఏమీ అనిపించవు. అది నిద్ర కాదు. తెల్లవారులు కూర్చొనే ఉండాలి. ఉంటుంది, అలాగే ఉండాలి. నిద్ర వస్తే మట్టికి వెంటనే పడుకుండిపోవడమే. నిద్ర రాదు, కూర్చోవడమే ఇష్టం. అలాగా రాత్రంతా ధ్యానం చేసి 2 సంవత్సరాలకి నేను ఎలక్షన్లో పోటీ చేశాను. మన పిరమిడ్ పార్టీ తరఫున విజయవాడలో సెంట్రల్లో 2 సంవత్సరాలు. నేను ధ్యానంలోకి వచ్చిన 2వ సంవత్సరంలో నేను పిరమిడ్ పార్టీ తరఫున పోటీ చేశాను. మళ్ళా ఎలక్షన్లో మళ్ళీ 2వసారి మళ్ళీ పోటీ చేశాను. పిరమిడ్ పార్టీ, మన పిరమిడ్ పార్టీ సెంట్రల్లోని మళ్ళీ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మా వారు నన్ను అంటా ఉండేవాళ్ళు, డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాను, మా అక్క వాళ్ళకి మా బావ వాళ్ళకి అలా చెప్తా ఉండేవాళ్ళు. అయినా సరే నేను భయపడేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఇష్టం ఆ వర్క్ చేయటం. భూమి మీద మనం వచ్చిన పనులు మనం చేసుకోవడానికి ఎప్పుడూ భయపడకూడదు. ఎవరన్నా ఏమన్నా అంటారేమో, వీళ్ళేమంటారేమో, వాళ్ళేమంటారేమో, శాఖాహార ర్యాలీకి వెళ్ళి రోడ్డు మీద తిరుగుతుంటే ఏమన్నా అనుకుంటారేమో, ర్యాలీకి వెళ్ళినప్పుడు పాంప్లెట్లు పంచేటప్పుడు అనుకుంటారేమో, మనం ఇబ్బంది పడేటప్పుడు వాళ్ళు పక్కకి రారు మనకి. కానీ మాస్టర్స్ వదలరు మనల్ని. ర్యాలీకి వెళ్ళి మనం ఏదైనా ఇబ్బంది పడితే. ర్యాలీకి వెళ్ళాం, వచ్చిన తర్వాత
అంతా మాస్టర్సే చూసుకుంటారు మన పనులు. మన దేని గురించి ఆలోచించక్కర్లా. నాకు అది కావాలి ఇది కావాలని మనం అడగక్కర్లా. అట్లాగా ఎలక్షన్లో పోటీ చేశారు. విజయవాడలో కొంతకాలం ఆ సింగనగర్లోనే సెంటర్ పెట్టాము, మెడిటేషన్ సెంటర్. అక్కడ పిరమిడ్లు, క్రాప్ సర్కిల్స్ అన్నీ పెట్టి ఒక 5-6 నెలలు ఆ సెంటర్ కూడా పెట్టాను నేను. తర్వాత కొద్దిగా మా వారు విసుక్కోవడంతో నేను మళ్ళీ అది తీయాల్సి వచ్చింది. శాకాహార ర్యాలీలు మనం చేయాల్సిన పని మనం భూమి మీద మనం చేయటానికి వచ్చాం. టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ మనకు ధ్యానం కుదరట్లేదంటే ఒక పిరమిడ్ని వాడాలి, ఒక క్రిస్టల్ని వాడాలి, ఒక క్రాప్ సర్కిల్ని వాడాలి. వాటి ద్వారా ధ్యానం కుదిరింది మనకి. అవి హెల్ప్ అన్నమాట మనకి కుదరని వాళ్ళకి. ఉపయోగించుకోవాలి వాటిని. ధ్యానం కుదిరితేనే మనం ఏదైనా చేయడానికి ధైర్యం వస్తుంది. ధ్యానం కుదరకోకుండా, ధ్యానం చేయకోకుండా మనం ఏమీ చేయలేము. ఆ ధ్యానం ద్వారానే మనకి, ఆ విశ్వశక్తి ద్వారానే మనలో మార్పు వచ్చింది. ఏదైతే ఉండాలో దాని నుంచి, ఏదైతే ఉండకూడదో దాన్ని తీసేస్తుంది ధ్యానం. నేను ధ్యానంలోకి రాకముందు ఎవరన్నా ఏదన్నా అంటే ఊరుకునేదాన్ని కాదు. ఒక జోలికి వెళ్ళేదాన్ని కాదు. ఎవరన్నా వస్తే నా జోలికి ఊరుకునేదాన్ని కాదు. అలాంటిది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సర్దుకుపోయే మనస్తత్వం వచ్చేసింది. ఏమైందిలా అంటే అనుకొని అట్లా వదిలేయటం. మనం ఎలా ఉంటున్నాం, నేను ఎలా ఉంటున్నా, వాళ్ళకి ఏమన్నా నష్టపరిచానా, వాళ్ళని ఏమన్నా అన్నానా, నేనేమనలేదు, వాళ్ళకి ఏం నష్టం కలగలేదు అనుకుంటాను. అదే ధ్యానంలోకి రాకముందు ఊరుకునేదే లేదు. గొడవ. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ గొడవలో లేవు, ఏ సమస్యలు లేవు. ఉంటాయి, అవి గొడవలాగా అనిపించవు, సమస్యలాగా అనిపించవు. గొడవల దగ్గరికి మనం వెళ్ళాం. ఎవరైనా ఏదైనా గొడవ పడుతున్నా కానీ అవి వింటాము, చూడటానికి వెళ్ళటము, ఇవన్నీ ఉండదు. మన పని ఏదో మనం చేసుకోవటం, ఉంటాం అంతే. ఎవరైనా వాళ్ళ ఇబ్బంది అని వస్తే వాళ్ళకి ఏదైనా సహాయం చేయటం అంతే. రోజు రోజుకి మార్పు రావాలి మనకి. అది ఒక ధ్యానంతోనే వచ్చింది. అది నాకు అనుభవం. అది ఇంత మార్పు ఎలా వచ్చింది నాలోనని నాకు నేనే ఆలోచించుకుంటా. ఇదివరకు ఎలా ఉన్నా, పూర్వం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను ధ్యానంలోకి వచ్చినాక. ఎవరన్నా ఏదన్నా అంటే ముందు ఏడ్చేసి కళ్ళంటే నీళ్లు గారిపోయాయి. ఇంకా గొడవ వాళ్ళతో. అలాంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టానో నాలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఫస్ట్ ఆరోగ్యం బాగైంది. తర్వాత మా బాబు దిగులు పోయింది. తర్వాత ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి, ఒకళ్ళని ఇబ్బంది పడకుండా ఎలా మనం ఉండాలి, మనం ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి అనేది ధ్యాన జగత్తు చదవటంతో, పత్రిసాల స్పీచ్లతో, పిరమిడ్ మాస్టర్స్, మన మాస్టర్స్ అనుభవాలతో, సజ్జన సాంగత్యంతో, పుస్తకాలు చదవటంతో నేర్చుకున్నాను. ఈరోజు నేను ఏ బాధతోనే లేను. చాలా హ్యాపీగా ఉన్నా. ఒక్కదాన్నే ఉంటా, కానీ కనిపించేది నేను ఒక్కదాన్నే. నా వెనకాల ఎంతోమంది ఉంటారు మాస్టర్స్. అది చాలు. మా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ధ్యానం చెప్తున్నాను. ధ్యానం గురించి పిరమిడ్లు ఇచ్చాను, క్రాప్ సర్కిల్స్ ఇచ్చాను, క్రిస్టల్స్ ఇచ్చాను. ధ్యానం గురించి, శాకాహారం గురించి ఎంత చెప్పాను. కానీ విత్తనం వేసా, ఏదో రోజు మొలకెత్తింది. ఒక 2-3 మారారంతే. చెప్పటం మన బాధ్యత. మారతారు మారరు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. అది ఏదో ఒక రోజు మార్పు వస్తుంది అన్నమాట. అట్లా నాకు
పత్రి సార్తో ఎంతో ఆనందంగా నేను పత్రి సార్తో ఎంత ఈ 11 సంవత్సరాలు నేను ధ్యానంలోకి వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఇప్పుడు కూడా హ్యాపీనే, ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఇదివరకైనా హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, లేకపోతే ఇంకొక దేశంలో ఉన్నారు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఎవరు వర్క్ చేస్తుంటే అక్కడ ఉంటారు, ఎక్కడ ఎవరికి అవసరమైతే అక్కడ ఉంటారు, ఎక్కడ ఎవరితో ఏ వర్క్ చేయించాలో అక్కడ ఉంటారు. సార్ని మనం ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు గడిపిన రోజులు మనకి ఎంతో, అవి తలుచుకుంటేనే ఆనందం అన్నమాట మనకి. ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రిపూట ధ్యానం చేయండి. రాత్రిపూట బాగా కుదిరిద్ది ధ్యానం. పగల ఫోన్లు రావటము, లేకపోతే ఇంటికి ఎవరైనా రావటం, ఏదో ఒక డిస్టర్బెన్స్ జరిగింది. రాత్రిపూట చేయాలి ధ్యానం. రాత్రిపూట ఎలా కూర్చోవాలంటే చక్కగా మనం కూర్చున్న రూమ్ అంతా నీట్గా పెట్టుకోవాలి, అగరత్తులు వెలిగించాలి, మనకి నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవాలి, లైట్లు ఆపేయాలి. కూర్చునే విధానము ఒత్తుకోకుండా, ఎక్కడన్నా కాలుకి ఒత్తుకోకుండా, మళ్ళా తిమ్మిర్లు ఎక్కడం, కాళ్ళు అనీజీగా కూర్చోవటం చేయకోకుండా చక్కగా వెనకాల ఆనుకోవడానికి మెత్తగా ఉండాలి, కూర్చున్నప్పుడు మెత్తగా ఉండాలి. మనకు నచ్చిన క్రాప్ సర్కిల్, మనకు అవసరమైన క్రాప్ సర్కిల్ వేసుకోవాలి. పవర్ఫుల్ పిరమిడ్ ఉండాలి పైన, దాంట్లో నిండా క్రిస్టల్స్ ఉండాలి. ఇట్లా ఉంటే తెల్లవార్లు కూర్చోగలం. లెగబుద్ధి కాదు. ఇంకా పిరమిడ్ ఒక దగ్గర ఉంటే మనం ఒక దగ్గర కూర్చుంటాం, దాంట్లో ఏదో చిన్న క్రిస్టల్ ఉంటుంది అంతే, ఇంకా కొద్ది క్రిస్టల్ కూడా వేసుకోరు. పిరమిడ్లో క్రిస్టల్స్ ఎక్కువ వేసుకొని ఆ పిరమిడ్ కింద కూర్చొని మనకు అవసరమైన క్రాప్ సర్కిల్ వేసుకొని కూర్చున్నామంటే చక్కగా మెత్తగా ఉండాలి. కూర్చున్న దగ్గర ఆనుకోవడానికి మనకి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కేలా కూర్చోకుండా చక్కగా కూర్చుంటే అట్లాగా నేను చెప్పినట్టుగా ఇంకా మనకి తెల్లవార్లు కూర్చోడానికి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఇబ్బంది ఉండదు అలా కూర్చుంటే. ఇటు పిరమిడ్ ఎనర్జీ, క్రిస్టల్ ఎనర్జీ, క్రాప్ సర్కిల్ ఎనర్జీ, సిట్టింగ్ బాగుంది, లైట్లన్నీ తీసేసి చీకట్లో కూర్చున్నాము, ఇటు అగరబత్తులు మంచి సువాసన వస్తూ ఉంటాయి, ఇటు మ్యూజిక్, కూర్చోడానికి మెత్తగా ఉంది, ఎంతసేపు అయినా కూర్చోగలను. ఇలాగా రాత్రి అంతా నేను అలాగే సెట్ చేసుకొని కూర్చుంటాను. రాత్రి అంతా ధ్యానం అలాగే కుదిరింది. మనం ఎలా పడితే అలా కూర్చొని తెల్లవాళ్ళు కూర్చోవాలంటే కూర్చోలేవు. కూర్చునే విధానాన్ని చక్కగా సెట్ చేసుకోవాలి. రూమ్లో మనకి ఏవి కావాలో అవి పెట్టుకోవాలన్నీ. అలా ఎవరైతే కూర్చుంటారో చక్కగా ధ్యానం కుదిరింది. ధ్యానం కుదరని వాళ్ళకి చెప్తున్నాను. ధ్యానం తెల్లవాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే ధ్యానం కుదరని వాళ్ళు కూడా ఇలా సెట్ చేసుకొని కూర్చోండి, చాలా బాగుంటుంది, కూర్చోవాలనిపించింది. తెల్లారి లేచిన తర్వాత ఇంకా ధ్యానంలో నుంచి తెల్లవారుజామున ఒక 2 గంటలు, గంట పడుకున్నా చాలు. ధ్యానం చేయకపోతే, పడుకోపోతే నీరసంగా ఉంటుందేమో అనుకోవద్దు ఎవరు. నిద్రపోయి లేచిన దానికన్నా ధ్యానంలో రాత్రిపూట ధ్యానం చేసి పొద్దున్నే లెగిస్తే తెల్లవారుజామున అప్పుడు 1 గంట, 2 గంటలు పడుకుంటే ఆ రోజుండే ఎనర్జీ చూడండి, మామూలుగా పడుకొని లేచిన ఎనర్జీని చూడండి, చాలా బాగుంటుంది అలా కూర్చుంటే. యాస్ట్రల్ ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేస్తారు. రాత్రిపూట ఏ సౌండ్లు ఉండవు కదా, ఏ ఫోన్లు రావు, ఎవరు పిలవరు, ఎవరు ఇంటికి రారు. చక్కగా తెల్లవార్లు కూర్చోవచ్చు ధ్యానంలో. సమయాన్ని వృధా చేసుకోకుండా కూర్చునే విధానాన్ని, ఆ కూర్చున్నప్పుడు మనకేం అవసరం అనే దాన్ని చక్కగా చూసుకొని
తెల్లవార్లు ధ్యానం చేయడమే ఇప్పుడు మన పని. ఆ ధ్యానం చేస్తేనే మనం ఏ పని అయినా చేయగలం. ధ్యానం చేయకోకుండా నేను ఈ పని చేయాలంటే కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. ఆ చేయలేని వాళ్ళ మటుకి చక్కగా ఇలా కూర్చోండి ధ్యానం చేయడానికి. పిరమిడ్ లేని వాళ్ళకి ఒక అడుగున్నర పిరమిడ్, చిన్న పిరమిడ్ తీసుకోండి. దాంట్లో కోణంలో పెట్టే పిరమిడే కాకుండా మళ్ళీ రా క్రిస్టల్స్ చక్కగా దాని నిండా వేసుకోండి. అప్పుడు ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంటుంది పిరమిడ్. మీకు ఏ సర్కిల్ అయితే క్రాప్ సర్కిల్ అవసరం ఆ సర్కిల్ని ఉపయోగించుకోండి. ఎప్పుడైతే కాళ్ళు తిమ్మిరెక్కకుండా మెత్తగా చక్కగా కూర్చుంటారో వెనక నడుము దగ్గర ఆనుకోవడానికి వెనకాల ఒక దిండేసుకొని ఎవరైతే అట్లా చక్కగా సిట్టింగ్లో కూర్చుంటారో వాళ్ళు ఎక్కువసేపు తెల్లవార్లు ధ్యానం చేయగలరు. హాయిగా కుదిరిద్ది వాళ్ళకి ధ్యానం. ధ్యానం కుదరట్లేదు అనే మాటే అసలు వద్దు. ఇలా కూర్చోండి. క్రాప్ సర్కిల్ ఎనర్జీతో డీప్లోకి వెళ్ళిపోతాం, క్రిస్టల్ ఎనర్జీతో డీప్లోకి వెళ్ళిపోతాం, పిరమిడ్ ఎనర్జీతో డీప్లోకి వెళ్ళిపోతాం. కూర్చునే విధానంతో హాయిగా ఉంటుంది. ఇదివరకు కన్నా ఇప్పుడు మనం ఇంకా వర్క్ ఎక్కువ చెయ్యాలి అనుకుంటే చేయలేం. ధ్యానం చేస్తే చేయగలం. ఎవరైతే తెల్లవార్లు ధ్యానం చేస్తారో వాళ్ళు భూమి మీద ఎటువంటి పరిస్థితులైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. భయం ఉండదు, రోగం ఉండదు, ఏమి ఇంకా నెగిటివ్ అనేది ఉండదు. ఇంకా ఏదైనా ఒక పరిస్థితి వస్తే భరించలేనిది, అది భరించే శక్తి ఉంటుంది మన దగ్గర. ఎలా చేయాలని ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగిద్ది. మనల్ని చూసి ఎవరైనా ధ్యానం చేయని వాళ్ళు, హెల్త్ బాగోని వాళ్ళు వెంటనే మనం ఒక 10 నిమిషాలు మాట్లాడితే వాళ్ళు ధ్యానంలోకి వచ్చేయాలి. అలా ఉండాలి మనం. ఫస్ట్ వాళ్ళు మనల్ని చూస్తారు, ఈవిడ ఎలా ఉన్నారు, ఈ సార్ ఎలా ఉన్నారు అని చూస్తారు. వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు మారుతారు. తెల్లవార్లు ధ్యానమే. ఆ తెల్లవార్లు ఇప్పుడు 5-6 గంటలు ధ్యానం చేయాలి. ఆ 5-6 గంటలు మనకు రాత్రిపూటే కుదిరిద్ది. చక్కగా ప్రతిరోజు అలవాటు చేసుకున్నాం. చక్కగా అలవాటు చేసుకుని రాత్రంతా ధ్యానంలో కూర్చునేలాగా భూమి మీద మనం ఎందుకు వచ్చాము అనే ఆలోచనతో ఆలోచించి మనం ఏం చేయాలో ఆ పనిని తొందరగా తెలుసుకున్నాం. ఇక్కడ క్రాప్ సర్కిల్స్ అనేది నేను అసలు వర్క్ చేయడానికే భూమి మీదకి వచ్చానని నాకు కొంతకాలానికి అర్థమైంది. ఎంత ఆనందం అంటే నాకు ఒకప్పుడు నేను అనుకునేదాన్ని అసలు నేనేంటి అని. నాకు మా కుటుంబంలో అసలు నాకెందుకు ఇన్ని పరిస్థితులు, నాకేంటి బాధలు అనుకునేదాన్ని. ఇప్పుడు మా కుటుంబంలో అందరి మీద నేనే ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను అని ఇప్పుడు నాకు అర్థమైంది. ధ్యానంలోకి రాకముందు అనుకునేదాన్ని అందరూ చక్కగా ఉన్నారు, నాకేంటి ఈ బాధలు అనుకునేదాన్ని. ధ్యానంలోకి రాకముందు అంటే నేను గొప్ప అని నేను చెప్పట్లేదు. టాబ్లెట్లు వేసుకోను, మాంసాహారం తిన్నాం, ఏడవను, ఏడిపించను. ఇక్కడ ఏంటంటే ఆ ధ్యానంతోనే ఆ శక్తి వచ్చింది. మా అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా చుట్టాలు అందరూ కూడా నాకులాగానే ఉండాలనుకుంటాను నేను, అందరూ. కానీ వీళ్ళు మా అక్కవాళ్ళు కదా అని ఎక్కువ వెళ్ళటం చేయను. మళ్ళీ బయట వాళ్ళకి మనం వేరే ఊరు వెళ్ళి చెప్పే వాళ్ళకి ఎలా చెప్తానో వాళ్ళకి కూడా అలాగే చెప్తా. శాకాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు ధ్యాన ప్రచారం మనం వాళ్ళకి ఎలా చెప్తాము, వీళ్ళకి కూడా అలాగే చెప్తాను, వాళ్ళతో కూడా అలాగే ఉంటా. వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్గా చెప్తున్నామో ఇంట్లో వాళ్ళకి
మనం ర్యాలీకి వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఇది అని అడుగుతారు. అడిగిన వాళ్ళకి నుంచొని ఒక్క 10 నిమిషాలు వాళ్ళకి చెప్తాం. అట్లా ఎంతోమందికి చెప్పాం ధ్యానం గురించి. ధ్యానం అంటే ఏంటమ్మా, ఎలా చేయాలి, మాంసం తింటాం మానేటువంటి బలం కదా, అట్లా రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళందరికీ నుంచొని ఓపిగ్గా వీళ్ళు అడగటమే మన అదృష్టం అనుకుంటాం అనమాట. అలా అడిగినప్పుడు వాళ్ళు అలా అడిగారంటే వాళ్ళకి వివరంగా చెప్తాం కదా, ఇది ధ్యానం అంటే, ధ్యానం చేస్తే ఈ లాభం, శాకాహారం అంటే ఇది, ఇది తింటే ఈ లాభం, ధ్యానం చేయకపోతే ఈ నష్టం, మాంసం తింటే ఈ నష్టం, వివరంగా చెప్తాం వాళ్ళకి రోడ్డు మీద నుంచొని. మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాము, ఈలోపు మైకును ఆటోను బళ్ళు ఆ చివరి దాకా వెళ్ళిపోతూ ఉంటారు మన వాళ్ళు, పాంప్లెట్లు పంచుకుంటా. ఇంకా వాళ్ళ వెనకాల పరిగెత్తటమే ఇంకా వాళ్ళని కలవడానికి. ర్యాలీలో పరుగులు తీయటమే. ఎక్కడన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండి చెప్పామంటే వీళ్ళు స్లోగన్స్ చెప్పుకుంటా మెల్లగా పంచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని కలవడానికి రోడ్డు మీద పరుగులు తీయాలన్నమాట. ఎంత ఆనందంగా ఉంటుందో అలా పరిగెడుతుంటే. ఎంత ఈ శాకాహార ర్యాలీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను అంత ఇష్టంగా తిన్నాను కాబట్టే ఎన్నో జీవుల్ని అంత ఇష్టంగా శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నాను నేను. చాలా హ్యాపీ మేడం లైఫ్. ఏమంటా ధ్యానంలోకి వచ్చాను, ఆయిషా మేడం ఆ తల్లికి నాకు ఏ జన్మలో రుణం ఉందో ఆ తల్లి వచ్చి నాకు ధ్యానం గురించి చెప్పారు. పత్రి సార్ దయ వల్ల చాలా ఎనర్జీ నేను ఆ క్రాప్ సర్కిల్ వర్క్ నాకు అందించారు సారు. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తా, నన్ను ఇంత దాన్ని చేశారంటే పత్రి మేడము, పత్రి సారు, పత్రి మేడం వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆయిషా మేడం కూడా, తను ధ్యానం గురించి చెప్పకపోతే నేను అక్కడ ఉండేదాన్ని పాటికి. ఆ మేడం కూడా నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఆయిషా మేడంకి. అసలు ఎంత ఆనందం అంటే అందరూ ఇలాగే ఉండాలి. అందరూ భూమి మీద ప్రతి జీవి మనం ఎట్లా హ్యాపీగా ఉన్నామో జంతువులు కూడా అలాగే హ్యాపీగా ఉండాలంటే మనము శాకాహార ర్యాలీ చెయ్యాలి. ర్యాలీకి వెళ్ళినప్పుడు ఎండగా ఎంత ఎండ ఉన్నా సరే ఏమి ఇబ్బంది అనిపించదు. అది ర్యాలీ చేస్తున్నాం, మనం భూమి మీద ఒక మంచి పని చేస్తున్నాం. చేసినప్పుడు ఆ ప్రకృతి మనకు సహాయంగా ఉంటుంది. నేను ఎలక్షన్ శాకాహార ర్యాలీకి 1 లక్ష రూపాయలు, ధ్యాన జగత్కి 1 లక్ష రూపాయలు నేను డబ్బులు ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు కేశవరాజు గారు అన్నారు, మా కనదుర్గ మీరు ఏదన్నా ఒక మెసేజ్ ఇవ్వండి ధ్యాన జగత్తులో వేద్దామన్నారు. అని అంటే ఒకసారి నా బ్యాగ్ పోయి మా ఇంటి పక్కనే దొరికింది. పొద్దున కల్లా మా ఇంటి పక్కనే ఉంది బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. ఆ బ్యాగ్ మెసేజ్ ఇచ్చాను నేను ధ్యాన జగత్తులో కేశవరాజు గారు అడిగితే. ఇస్తే పత్రి సార్ దానికి బుక్లో ఫస్ట్ హెడ్లైన్ పెట్టారు కదా, ఆ హెడ్లైన్ ఏమని పెట్టారంటే, విశ్వం కోసం మనం పనిచేస్తే విశ్వం మన కోసం పనిచేసిద్దని రాశారు పైన. ఆ రోజు ధ్యాన జగత్తులో ఆ మెసేజ్ చదవగానే నాకైతే ఆంజనేయ స్వామికి వచ్చినంత బలం వచ్చేసింది, ఆనందం. ఎంతో వర్క్ చేస్తున్నాం మనం, శాకాహార ర్యాలీలు, ధ్యాన ప్రచారం ఎంతో చేస్తున్నాం. చేసినప్పుడు మరి మన వెనకాల ఉన్నకి ఎక్కడుంటారు మాస్టర్స్, ప్రకృతి. మనకి పత్రిసారి 18 ఆదర్శ సూత్రాలు చెప్పారు. ఈ 18
మనం ఆచరిస్తూ ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా మనకులాగానే ప్రతి జీవి భూమి మీద ఉండాలని ఉంటాయని ఉంటామని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకొక 2 క్రాప్ సర్కిల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఎముకలు అతుక్కునే సర్కిల్. ఈ సర్కిల్ మీద పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఎక్కడైతే ఎముకలు ప్యాచర్ అవుతాయో ఆ ప్యాచర్ అయింది అతుక్కుపోతాయి అన్నమాట. ఇది చదువుతాను. ఈ సర్కిల్ విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రమాదంలో చిన్నపిల్లలకు ఎముకలు ఇరిగితే వారిని ఆపరేషన్ చేయడం కుదరదు. అప్పుడు పిరమిడ్లో ఈ సర్కిల్పై కూర్చోబెట్టి ధ్యానం చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారిని పిరమిడ్లో దీనిపై పడుకోబెట్టిన ఫలితం ఉంటుంది. ఏ వయసు వారైనా సరే ఈ సర్కిల్పై ధ్యానం చేస్తే ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు. ఇది ఎముకలు అతుక్కునే సర్కిల్. ఇది ఆ ఎముక ఇరిగినప్పుడు ప్యాచర్ అయినప్పుడు మనం ధ్యానం చేయలేకపోయాం అనుకోండి, ఆ సర్కిల్ మీద పడుకోవడమే. పిరమిడ్లో కొద్దిగా ప్యాచర్ అయ్యి మనం కూర్చునే స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ క్రాప్ సర్కిల్ మీద కూర్చొని ధ్యానం చేస్తే అప్పుడు ఇంకా తొందరగా క్లియర్ అయ్యింది. పిరమిడ్లో ఎప్పుడైతే పడుకున్నామో క్లియర్ అయింది, కూర్చునే స్థితికి వచ్చేస్తాం. అట్లాగనమాట ఈ క్రాప్ సర్కిల్, ఎముకలు అతుక్కునే సర్కిల్. అది ఈ సర్కిల్. ఈ సర్కిల్ మీద కూర్చోవచ్చు. ఇంకా ప్రాబ్లం ఎక్కువైతే పిరమిడ్లో పడుకోవచ్చు. తర్వాత ఇంకో క్రాప్ సర్కిల్, జలుబు దగ్గు. ఈ సర్కిల్ ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉన్న వాళ్ళకి, చల్లగాలి తగిలినా, కొద్దిగా చల్లనీళ్ళు తగిలినా వాళ్ళకి జలుబు వచ్చేస్తుంది వెంటనే. అయితే ఈ సర్కిల్ గురించి చదువుకున్నాము. ఈ సర్కిల్ జలుబు, దగ్గు, ముక్కు నుండి నీరు కారడం వంటి సమస్యలను తొలగిస్తుంది. రక్తంలో ఉన్న చెడును కూడా తొలగిస్తుంది. కిడ్నీల సామర్థ్యం కూడా పెంచుతుంది. పిరమిడ్లో ఈ సర్కిల్ పై కూర్చొని ధ్యానం చేయడం ద్వారా విపరీతంగా వచ్చే దగ్గు, ఎన్ని మందులు వాడినా తగ్గని జలుబు పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చు. ఈ జలుబు దగ్గు సర్కిల్ కిడ్నీలకు కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. ఈ సర్కిల్ మళ్ళీ ఈ సర్కిల్కి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కానీ అట్లా ఉన్నప్పుడు ఈ సర్కిల్ని ఊపిరితిత్తుల సర్కిల్ ఉంటుంది. ఆ ఊపిరితిత్తుల సర్కిల్, కాంబినేషన్ సర్కిల్, ఈ జలుబు దగ్గు సర్కిల్ 3 కలిపి వీటి మీద ధ్యానం చేసిన తర్వాత వాటిని మళ్ళీ షోల్డర్ కింద వేసుకొని పడుకోవాలి రాత్రిపూట కూడా. అప్పుడు వాళ్ళకి తలలో ఏదైనా నిమ్ము ఉన్నా, ఊపిరితిత్తుల్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ కానీ నిమ్ము కానీ ఉన్నా, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా సరే 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకి, మళ్ళీ 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఒక 5 క్రాప్ సర్కిల్సే ఉన్నాయి. 5,000 ఇవి 5 సంవత్సరాల కన్నా పెద్దవాళ్ళకి ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఊపిరితిత్తులు, జలుబు దగ్గు కాంబినేషన్. మళ్ళీ దీనికి మనం ఈఎన్టీ క్రాప్ సర్కిల్ కూడా కలుపుకోవచ్చు. ఈఎన్టీ ఈ 4 సర్కిల్స్ కలిపి కూడా మనం ధ్యానం చేసి వాటి మీద పడుకోవచ్చు. ఈ సర్కిల్స్ అన్నమాట. ఇది దగ్గు, జలుబు. ఈ దగ్గు జలుబు సర్కిల్ ఇది. పిరమిడ్లో ఈ సర్కిల్స్ వేసుకొని కూర్చున్నా, పడుకున్నా, ప్రాబ్లం ఎక్కువ ఉంటే పడుకోవాలి. లేదు పర్వాలేదు కూర్చోగలం అనుకుంటే కనుక చక్కగా కూర్చొని ధ్యానం చేస్తే
తొందరగా తగ్గిద్ది. ఇలా ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకొని మనం మనకున్న కోరికల్ని, మనకి ఏది కావాలో ఏది వద్దో వాటిని కోరుకొని, మనం వద్దనుకొని కావాల్సిన వాటిని కోరుకొని ఈ క్రాప్ సర్కిల్స్ని ఉపయోగించుకుందాం. తొందరగా ఆధ్యాత్మికంగా ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి ఎంతోమందికి వెళ్తుంది ఈ మెసేజ్, క్రాప్ సర్కిల్ మెసేజ్. మీ ద్వారా ఎంతోమందికి చెప్పిన వాళ్ళు అవుతారు. ఇది ఒక బిజినెస్ కాదు, ఇది క్రాప్ సర్కిల్ వర్క్. ఇది భూమి మీద ఫుల్ ఎనర్జీ వర్క్. ఇది క్రాప్ సర్కిల్స్. ఎవరైతే వీటి గురించి ఇంకా పక్కన వాళ్ళకి కూడా తెలియచేస్తూ ఉంటారో ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక గొప్ప మెసేజ్ని వాళ్ళకి చెప్తున్నాం. మనం వాళ్ళని మందులు వాడకుండా, ఇబ్బంది పడకుండా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా హెల్ప్ చేస్తున్నాం. మనం ఈ క్రాప్ సర్కిల్ వీడియో, ఈ మెసేజ్ మీరు మీ చుట్టాలకి, ఎవరికైనా హెల్త్ బాగున్న వాళ్ళకి, కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకా మీకు ఫలానా వాళ్ళకి ఇవ్వాలి, ఈ క్రాప్ సర్కిల్స్ మన వాళ్ళు ఫలానా వాళ్ళకి ఇస్తే వాడుకుంటారు, పాపం మందులు వాడుతున్నారనో, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటాయి సమస్యలు. వాళ్ళకి మీరు కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు ఎంతోమందికి పెడతారు ఈ వీడియోని. ఇదంతా ప్రచారం. ఆధ్యాత్మికంగా మనకి భూమి మీద ఒక పని. ఈ పనిలో మీరు కూడా భాగస్తులు కావాలి. ఇది ఒక ఆధ్యాత్మికంగా ఒక సత్యమైన వర్క్. ఇది ఒక పనిది, సత్యం. ఇది ఈ సత్యాన్ని మనం చెప్పడం మంచిదేగా. పనిచేస్తున్నాయి మేడం, బాగా పనిచేస్తున్నాయి, మేము ఇట్లా ఉన్నాం అట్లా ఉన్నామని అందరూ చెప్తారు. కానీ నేను చెప్తాను, ఒక వీడియో పెట్టండి, అంటే వాయిస్ రికార్డ్ పెట్టండి, నేను గ్రూప్లో పెడతాను, అందరికీ తెలుస్తాయి అని చెప్తాను. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు. మనం ఎదుటి వాళ్ళు కూడా మనకులాగే ఉండాలని ఎప్పుడైతే మనం వాళ్ళ మంచి కోరతామో, మనం వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వము, మన ఆస్తులే మేము వాళ్ళకి ఒక మంచి మాట వాళ్ళ చెవులో వేస్తాం. ఇవాళ కాకపోతే రేపైనా పట్టుకుంటారు వాళ్ళు. ఒక పిరమిడ్ గురించి చెప్తాం, ఒక క్రిస్టల్ గురించి చెప్తాం, ఒక క్రాప్ సర్కిల్ గురించి చెప్తాం. వాళ్ళు ఇప్పుడే తీసేసుకోక్కర్లేదు, వాళ్ళ మైండ్లో అక్కడ మనం వేసాం. వాళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర దాన్ని తీసుకొని వాడతారు. వాళ్ళ కంట్లో పడినప్పుడు వాళ్ళు పట్టుకుంటారు. ఇంకా అంటే ఇక్కడ వాళ్ళకి అప్పుడే మనం చెప్పున్నాం కదా, దాని గురించి ఒక అవగాహన ఉంటుంది వాళ్ళకి. మనం చెప్పినప్పుడు అవి ఎక్కడైనా కనిపించినాయి అంటే ఇంకా అప్పుడు వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంటే వెంటనే తీసేసుకుంటారు. మనం చెప్పకపోతే అది కనిపించిన అదేంటో తెలియదు, వాళ్ళకి తీసుకోరు. అదే మనం చెప్పున్నాం అనుకోండి, వాళ్ళు ఏదో ఒకరోజు మనల్ని అడగటమో, లేదంటే వాళ్ళకి ఎక్కడైనా బయట కనిపించినప్పుడు దాన్ని తీసుకోవడమో చేస్తారు. ఎవరి దగ్గరైనా సరే మనం చెప్పడం వల్ల నష్టమేం లేదు. సజ్జన సాంగత్యం అనేది ఇలాంటివి చెప్పుకోవడానికి. ఒక బుక్ చదివామంటే ఆ బుక్లో ఏం మెసేజ్ ఉందో చెప్పుకోవాలి. మనకు ఒక ధ్యానంలో ఒక అనుభవం వచ్చిందంటే ఆ అనుభవాన్ని చెప్పుకోవాలి. మనం ధ్యానంలో కూర్చొని ఒక శరీరాన్ని బాగు చేసుకున్నామంటే నాకు ఇట్లా క్లీన్ అయిందని వాళ్ళతో చెప్పుకోవాలి, ఎదుటి వాళ్ళతో చెప్పుకోవాలి. చెప్పడానికి సిగ్గే పడకూడదు అసలు. మాస్టర్స్ మనకి సర్జరీలు, హాస్టల్ సర్జరీలు అవి చేస్తారు. మరి మనల్ని ఎంత మంచిగా ఆలోచించి వాళ్ళు మనకి అట్లా మనకి పని చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు భూమి మీద, మన పని మనం చేయాలి. వాళ్ళు మనకి హెల్త్ బాగు చేశారు, లేకపోతే ఒక సహాయం చేశారు, దాన్ని మనం బయట చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఎట్లా తెలిసిద్ది? చెప్తేనే కదా తెలిసేది ఎవరికైనా. ఏ విషయం అయినా సరే ఆధ్యాత్మికంగా పత్రిసారు సజ్జన సాంగత్యం అని పెట్టింది అందుకనే. ఒకళ్ళనొకళ్ళ అనుభవాలు చెప్పుకోవాలి. ఇంట్లో పడుకున్నామంటే మనకి డాబా పైన ఇంటి పైన పిరమిడ్, లేకపోతే మన బెడ్ మీద ఒక పిరమిడ్ ఉండాలి.
ఆ పిరమిడ్లో క్రిస్టల్స్ ఉండాలి. ధ్యానం కుదరాలంటే మరి దాని కింద కూర్చొని ధ్యానం చేయాలి. దాని కింద పడుకుంటే మనకెంతో చక్కగా నిద్ర పట్టింది, ధ్యానం కుదిరిద్ది, అంతా లాభమే. ఆ పిరమిడ్ల గురించి చెప్పాలి మనం బయటికి, ఆ క్రిస్టల్ గురించి బయటికి చెప్పాలి, ఆ క్రాప్ సర్కిల్ గురించి బయటికి చెప్పాలి. మీకు ఈ మెసేజ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. నాకు ఈ క్రాప్ సర్కిల్ వర్క్ ఏ రోజు ఇదేంటని కానీ, ఎందుకు చేస్తున్నానని కానీ అస్సలు నాకు ఈ నిమిషం వరకు అనిపించలే. ధ్యానం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ ధ్యానం ఏంటని కానీ, చేయకూడదని కానీ ఏ సెకండ్ కూడా నాకు అనిపించలే. ఎందుకంటే నేను రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేయబట్టే ఆరోగ్యంగా ఏ రోజు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉన్నాను. నేను బాధలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, కానీ అది తట్టుకునే శక్తితో నేను ఉన్నాను. మనకు కూడా టెస్టింగ్లు జరుగుతాయి ధ్యానం చేసేటప్పుడు. ఈ బాధ వస్తే ఏం చేస్తారు, ఈ సంతోషం వస్తే ఏం చేస్తారు, అన్ని టెస్టింగ్ జరుగుతాయి. అన్నిట్లో మనం గెలవాలంటే బాధ వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ఆనందం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. ఎప్పుడు అయితే సమానంగా ఉంటామో మనల్ని చూసి ఎదుటి వాళ్ళు కూడా మారుతారు. నేను ప్రేమనాథ్ గారి, బాలకృష్ణ గారి క్లాసులు బాగా ఇష్టం నాకు. ప్రేమనాథ్ గారి నాకు ఆయన మెసేజ్ ఏ చెప్పినా సరే పని చేసుకుంటా కూడా ఇవే వింటూ ఉంటాను. సార్ కూడా అదే చెప్తారు, అనుభవాలు ఎక్కడెక్కడ అనుభవాలు ఎన్ని చెప్తారో సార్. అయితే ఎంత ధైర్యం ఉంటుంది ఆయన క్లాస్ విన్న తర్వాత. ఇంట్లో పని చేసుకుంటా ఆ ఫోన్ ఆన్ చేసేసి ఇంకా అవి వెంటనే ఇంకా పని చేసుకుంటా. ఎక్కడా కూడా ఇబ్బంది పడే ఇదే లేదు. ధ్యానం రాత్రి అంతా చేయాలి, చాలా బాగుంటుంది. ఓకే మాస్టర్స్, నాకు మీరు ఈ వీడియోని ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. వీటి గురించి, క్రాప్ సర్కిల్ గురించి తెలుసుకుంటారు వాళ్ళు కూడా. మనకి ఈ క్రాప్ సర్కిల్స్ పిల్లలు పుట్టడానికి, పిల్లలు చదువుకోవడానికి, మారడానికి, ఎదుటి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఎదుటి వాళ్ళని మనకులాగా ధ్యానం చేయాలని అన్నిటికీ 113 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 113 సర్కిల్స్ మనకు అవసరమైనవి అన్నీ. ఈ సర్కిల్ లేదు, ఈ సమస్యకి సర్కిల్ లేదు అనడానికి లేదు, అన్నిటికీ ఉన్నాయి క్రాప్ సర్కిల్స్. మీకు ఏ కావాలన్నా సరే మేము పోస్ట్లో పంపిస్తాము, స్పీడ్ పోస్ట్లో పంపిస్తాము, ఎక్కడ మిస్ అవ్వవు. ఒకవేళ మీకు అందకపోతే అవి తిరిగి మళ్ళా మాకే వచ్చేస్తాయి. మీరు రిసీవ్ చేసుకోకపోతే, ఇంట్లో లేకపోతే, అట్లాగా చక్కగా మీకు అందిస్తున్నాము క్రాప్ సర్కిల్స్. చాలా మందికి ఇస్తున్నాను నేను. అలాగే ఇంకా క్రాప్ సర్కిల్స్ గురించి బయటకి ఇంకా ఎక్కువ మెసేజ్ రావాలని నా కోరిక. విదేశాల్లో క్లాసులు చెప్తున్నారు, క్రాప్ సర్కిల్ మీద, ఒరిజినల్ క్రాప్ సర్కిల్స్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఉంది ఫ్రంట్, అక్కడ ఉన్నాయి ఒరిజినల్ క్రాప్ సర్కిల్స్, వాటి మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళి వాటిని చూపిస్తున్నారు, పెద్ద పెద్ద క్లాసులు చెప్తున్నారు. ఈ క్లాసులన్నీ క్రాప్ సర్కిల్ క్లాసులు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ. ఈసారి చూడండి, ప్రొజెక్టర్ పెట్టి క్లాస్ చెప్తున్నారు క్రాప్ సర్కిల్ గురించి. దాని డిజైన్ ఏంటి, అది ఎట్లా ఉంది, ఆ డిజైన్ పూర్వకాలం ఆ డిజైన్ ఎక్కడ ఉంది, వీళ్ళు ఎందుకు వేశారు ఈ డిజైన్ని అని చక్కగా వివరంగా చెప్తా ఉంటారు అనమాట. ఎంతోమంది ఈ సార్ లాంటి వాళ్ళు విదేశాల్లో క్లాసులు చెప్తున్నారు. మనం కూడా క్లాసులు చెప్పాలి. బయట తెలిస్తేనే కదా జనాలకి, వాటిని ఉపయోగించుకుంటే కదా వాటి గురించి చెప్పేది. ఇప్పుడు నేను వాటిని ఉపయోగించుకున్న అనుభవంతో ఉన్నాను కాబట్టి ఎంత క్లియర్గా నేను చెప్పగలుగుతాను. ఆ క్రాప్ సర్కిల్ వర్క్ పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పారు పత్రి సార్ నాకు. ఆ ప్రాజెక్ట్లో నేను ఒక ఆవగించంతే, నేను అంత కూడా తక్కువే నేను చెప్పటం. ఇంకా అంత మెసేజ్ ఉందన్నమాట క్రాప్ సర్కిల్లో.
నా ఒక్కదాన్ని అయితే నేను చెప్పగలనా? ఎంతోమంది ఉపయోగించుకోవాలి. నేను ఉపయోగించుకున్నట్టు, నేను లాభం పొందినట్టు, నేను హ్యాపీగా ఉన్నట్టే అందరూ చాలామంది రావాలి ఇలాగా చెప్పేవాళ్ళు క్రాప్ సర్కిల్స్ గురించి. ఓకే మేడం, ఎవరికైనా క్రాప్ సర్కిల్స్ కావాలంటే నా ఫోన్ నెంబర్ 9505814512. ఎవరికైనా కావాలంటే చెప్పండి, స్పీడ్ పోస్ట్లో పంపిస్తాము. నమస్తే.